ఎంత నల్లగా ఉన్న డార్క్ నెక్ అయినా, ఫేస్ అయినా, లెగ్స్ అయినా, అండర్ ఆర్మ్స్ అయినా ఎక్కడైనా సరే కోకోనట్ ఆయిల్తో ఇలా చేస్తే 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది. నేను మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను, అది కూడా బయట, ఇంట్లో కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజులు మట్టి డార్క్ నెక్ని తొలగించుకోవడానికి ఏదైనా ఒక సింపుల్ టిప్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు నేను వెరీ పవర్ఫుల్ టిప్ చెప్తాను. జస్ట్ మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటే ఇలా ట్రై చేసేయండి. వెంటనే మీ డార్క్ నెక్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, ఎల్బోస్ దగ్గర కానీ, లెగ్స్, హ్యాండ్స్, ఫేస్ ఎక్కడైనా సరే 10 మినిట్స్లో తెల్లగా మారడం పక్కా. జస్ట్ కోకోనట్ ఆయిల్ చాలు. నేను ఈ వీడియో అయితే డార్క్గా ఉన్న నెక్ మీద అయితే చేసి చూపిస్తాను. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ రెమెడీ ఏంటో. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మాకు హెయిర్ కేర్ అనేది తీసుకునే టైం లేదు. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే జుట్టు అనేది పెరగట్లేదు, స్ప్లిట్టెన్స్ వస్తున్నాయి, డాండ్రఫ్ ఉంది, తర్వాత మాకు వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది అనుకుంటే మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేసేయండి. ఇందులో 25+ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ హెయిర్ని లాంగ్గా చేయడానికి, స్ట్రాంగ్గా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి హెల్ప్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోండి. ముందుగా నేను డార్క్ నెక్ ఉన్న పర్సన్ అయితే చూపిస్తున్నాను. మనకి నెక్ దగ్గర చాలా డార్క్ అయిపోయింది, అలాగే స్కిన్ మొత్తం కూడా బ్లాక్గా కనపడుతుంది, ఎక్కువగా ట్యాన్ ఉందనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఇంట్లో ఏ కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, అంటే ఎనీ బ్రాండ్ అని అర్థం అండి. చాలామంది ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అంటున్నారు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని కాటన్ మీద వేసి ఇలా మనం ఒక 2-3 మినిట్స్ చాలా స్లోగా మనం మసాజ్ చేసుకోవాలి కాటన్తో. ఇలా చేసుకున్న తర్వాత అలా వదిలేసేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట, ఇది వచ్చేసి స్క్రబ్ అండి. స్క్రబ్ అయితే నేను చాలా సింపుల్గా చెప్తాను. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు హనీని యాడ్ చేశాను, తేనె అండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే సరిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే ఈ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఈ రెండింటిని మాత్రమే ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని క్లియర్ చేయడానికి మనకి సూపర్గా హెల్ప్ అవుతుంది రైస్ ఫ్లోర్ అనేది. అంతేకాదు స్కిన్ని లైటన్ చేస్తుంది అనమాట. హనీ వచ్చేసి మన స్కిన్ మీద రఫ్నెస్ని తగ్గిస్తుంది. స్క్రబ్ చేసేటప్పుడు మనకి రైస్ ఫ్లోర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇక్కడ హనీ ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో మరీ అంత హార్డ్గా కాకుండా చాలా స్మూత్గా చేయండి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి నేను ఏదో ఫాస్ట్గా చేసినట్లు కనపడుతుంది, బట్ నేనైతే చాలా స్లోగా చేశాను. మీకు డార్క్ నెక్ ఉన్న, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉన్న, ఎల్బోస్ దగ్గర ఉన్న, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి, ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ స్క్రబ్ అనేది. హ్యాపీగా ట్రై చేసేయండి. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటే అక్కడున్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇదేమీ పెద్ద ప్రాసెస్ కూడా కాదండి, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ స్క్రబ్బేనండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో నేను ఇంట్లో చేయట్లేదు, జస్ట్ బయట చేస్తున్నాను. ఓన్లీ సన్లైట్లో చేస్తున్నాను. లైవ్ రిజల్ట్ చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లోనే చేయాలి. ఇంట్లో చేసిన మనకి బయట చేసిన ఒకటే, కాకపోతే సన్లైట్లో ఇంకా బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనకి ఒక లైన్ కూడా చాలా క్లియర్ కనపడుతుంది. కెమెరాలో మనకి కనిపించే దానికంటే కూడా బయట ఇంకా బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి డిఫరెన్స్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో. బిఫోర్కి ఆఫ్టర్కి చూసారు కదా ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఒక లైన్ కూడా కనపడుతుంది ఇక్కడ మీకు క్లియర్గా. సో ఇది చూస్తున్నారు కదా, నెక్ దగ్గర అయితే ఇంకా కొంచెం డార్క్నెస్ అనేది ఉంది. ఈ డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది డార్క్నెస్ని రిమూవ్ చేయడమే కాదు, స్కిన్ని స్మూతన్ చేస్తుంది, లైటన్ చేస్తుంది, ముఖ్యంగా ఫేర్గా చేస్తుంది. ముందుగా మనకు కావాల్సింది బాయిల్డ్ రైస్ అనమాట. తర్వాత వచ్చేసి పొటాటో. మీడియం సైజ్ ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత ఆ పొటాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పొటాటో ప్లేస్లో కావాలనుకుంటే మీరు బీట్రూట్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు. ఓకే, సో పొటాటో ముక్కలు అనేవి ఇక్కడ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా ప్యాక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం.
ప్యాక్ కోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని, అలాగే ఉడికించిన అన్నం, బాయిల్డ్ రైస్ అనమాట, ఒక కప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ రా మిల్క్, పచ్చిపాలు యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి మెత్తటి క్రీమ్ అయితే వచ్చేస్తుంది. సో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్రీమ్ అయితే. ఈ క్రీమ్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఈ ప్యాక్ని ఇలానే అప్లై చేసేయొచ్చండి. కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అప్పుడే ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే ట్యాన్ రిమూవ్ అయ్యి వెంటనే స్కిన్ అనేది ఫేర్గా అవుతుంది. ముందుగా ఇందులో 1 స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. 1 స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. కాఫీ పౌడర్ కానీ గ్రీన్ టీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్. ఇక్కడ నేనైతే 1 స్పూన్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత రోజ్ వాటర్ 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే చాలా బాగా మిక్స్ చేస్తున్నాను. మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. స్పూన్ నుండి లైట్గా జారితే సరిపోతుంది, మరీ థిక్ కన్సిస్టెన్సీలో కాదు. ఓకే, ఈ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ కానీ, ఫేస్కి కానీ, అండర్ ఆర్మ్స్ కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఈ ప్యాక్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఇందులో మనం బాయిల్డ్ రైస్ అనేది యాడ్ చేసాం కదా. బాయిల్డ్ రైస్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది, అలాగే స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పొటాటో వల్ల సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ మీద స్పాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ రోజ్ వాటర్ స్కిన్ అనేది ఫ్రెష్గా ఉండడానికి, మిల్క్ వచ్చేసి స్కిన్ని హైడ్రేటింగ్గా చేయడానికి, కాఫీ పౌడర్ వచ్చేసి ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి శనగపిండి సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే స్పాట్లెస్ క్లియర్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. 10 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి ప్యాక్ని. 10 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకోవడమే. వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి నిజంగా సంబంధం ఉండదండి. చాలా మంచి డిఫరెన్స్ అనేది ఫస్ట్ టైంకే చూస్తారు. చాలామంది లైవ్ రిజల్ట్ కావాలి, లైవ్ రిజల్ట్ ఉన్న వీడియోస్ చేయండి, మీ మీద వద్దు అంటున్నారు కదా. ఒక్కసారి ఈ డార్క్ నెక్ వీడియో మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైంకే వర్క్ అయిందని చెప్పేసి మీరే నాకు కామెంట్ పెడతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదు. జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ అనేది ఎంత క్లియర్గా ఉంటుందో మీ కళ్ళతో మీరే చూడండి. ఫస్ట్ టైంకే సూపర్గా వచ్చింది కదా రిజల్ట్ అయితే. సో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే చాలా తెల్లగా మారిపోయింది. మీరే చూస్తున్నారు కదా లైవ్ రిజల్ట్స్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్స్ అయితే సూపర్గా ఉంటాయి. ట్రై చేసి రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైంకే రిజల్ట్ అయితే చూశారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎంత డార్క్ నెక్ అయినా, ఫేస్కి అయినా, లెగ్స్కి అయినా, హ్యాండ్స్కి అయినా దీన్ని ట్రై చేయొచ్చు. 10 మినిట్స్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ మీద ట్రై చేసినా రిజల్ట్ చూస్తారు. లైవ్లో రిజల్ట్ చూశారు కనుక తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని బోల్డ్ అన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.